సపత్నులైనటువంటి వాళ్ళు, అంటే ఈ సవతులు ఉంటారే, వీళ్ళందరిలో రాజుగారి పెద్ద భార్యకి కుమారుడు పుట్టబోతున్నాడు అనమాట. పుట్టబోతూ ఉంటే ఈ ఎవరు మన రోహితుడు కాదు, ఆయన వంశంలో తర్వాత వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఏం చేశారు, ఆ రాణిగారికి విషం పెట్టారు, పిల్లలు పుట్టకుండా ఉండాలి అని చెప్పి. అయినా సరే ఆ విషం తిని కూడా ఈ పిల్లవాడు పుట్టాడు. అందుకని ఆ పిల్లవాడికి సగరుడు అని పేరు పెట్టాడు. గరళము అంటే విషం, సగరుడు అంటే గరళంతో పుట్టినటువంటి వాడు, విషంతో పుట్టినటువంటి పిల్లవాడు కనుక ఇతని పేరు సగరుడు అయిపోయింది. అయితే ఈ సగరుడికి 60,000 మంది పిల్లలు, ఒకళ్ళు ఇద్దరు కాదు, 60,000 మంది పిల్లలు ఉన్నారు. ఈ 60,000 మంది పిల్లలు ఉంటే సగరుడు ఒకసారి వాళ్ళని అడిగేట, రే నాయన, ఈ ప్రపంచంలో ప్రజలందరికీ కూడాను గొప్ప ఐశ్వర్యం రావాలి అనంటే మనం ఈ భూమిని అంతటినీ తవ్వి దీన్ని ఒక పెద్ద నీటి భాండంగా మనం కనుక తయారు చేయగలిగితే దీని లోపల అందరికీ కూడా కావలసినటువంటి జలసంపద కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఈయనేదో ఆయనకి తోచినటువంటి ఒక ఐడియా ఏదో చెప్పాడు మొత్తాన్ని. సరే, ఇక దేనికి 60,000 మంది ఉన్నారుగా రెడీగా, తలా ఒకవైపు తవ్వటం మొదలెట్టేశారు. అలాగా అందరూ తవ్వేసరికి ఏమైంది, ఇది ఒక పెద్ద జలాశయంలాగా తయారు. ఈ సగరపుత్రులందరి చేత తవ్వబడింది కాబట్టి దాని పేరు సాగరము అయింది. ఆ విధంగా సముద్రం ఏర్పడింది. అయితే ఇక్కడ ఏమైంది అనంటే, ఎంత లోతుకు వీళ్ళు తవ్వారు అనంటే, కింద రసాతల లోకంలో కపిల మహర్షి అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉన్నాడు. బాగా లోతుకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారుగా వీళ్ళు. పెద్ద సముద్రం తయారైపోయింది. సగరుడు చాలా ఆనందపడ్డాడు, నాయన బ్రహ్మాండంగా నా పేరు శాశ్వతం అయ్యేటట్టు మీరు చేశారు అని చెప్పాను. దీనికి వీళ్ళందరూ సంతోషించి గొప్ప అశ్వమేధ యాగం చేశాడు. అలా 1, 2 కాదు, 100 అశ్వమేధ యాగాలు చేశాడు సగరుడు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఎవరన్నా అశ్వమేధ యాగాలు చేస్తుంటే ముందు మండేది ఎవరికి? ఇంద్రుడికి. ఎప్పుడైతే ఈయన 100వ అశ్వమేధ యాగం చేయటం మొదలెట్టాడో ఇంద్రుడు వచ్చేసి ఈ యజ్ఞాశ్వాన్ని అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి వస్తేనే యజ్ఞం పూర్తి అవుతుంది. ఇక అందరూ పడ్డారు దేశం మీద, 60,000 మందిను ఎతకటానికి. అంతా వెతికారు, ఎక్కడా కనపడలేదు. భూమండలం అంతా ఎతికారు, కనపడలా. లోపలికి పోతూ ఉన్నారు. రసాతల లోకానికి వెళ్ళేసరికి ఈ ఇంద్రుడు ఏం చేశాడు, ఆ గుర్రాన్ని తీసుకొచ్చి కపిల మహర్షి పక్కన వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు వచ్చి చూశారు. చూసేసరికి కపిల మహర్షి పక్కన గుర్రం ఉంది. ఒరే ఈ ముసలోడే దొంగలించుకొని వచ్చాడు రా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన్ని నానా రకాలుగా దుర్భాషలాడి ఆయన్ని కొట్టడం కూడా మొదలుపెట్టాడు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఆయన ఎప్పుడైతే ఇలా కళ్ళు తెరిచాడో ఆ కాంతికి వీళ్ళందరూ కూడా బూడిదైపోయారు. అక్కడ మొత్తం 60,000 మంది ఇంత పెద్ద బూడిద గుప్ప తయారైపోయింది అక్కడ. అలాగా వీళ్ళందరూ కూడాను భస్మీపటలం అయిపోయారు. ఆ తరువాత ఈయన యొక్క మనవడు, సగరుడి యొక్క కొడుకు దిలీపుని యొక్క కుమారుడైనటువంటి వాడు భగీరథుడు. ఈ భగీరథుడికి ఈ విషయం తెలిసింది. మా తాతగారు వాళ్ళందరూ కూడాను ఈ విధంగా భస్మం అయిపోయారు, వీళ్ళు మరలా పుణ్యలోకాలకు కూడా పోయిందంటే వాళ్ళకేం శ్రాద్ధకర్మలు ఎవరేం చేయలేదు కదా, కాబట్టి వీళ్ళు పుణ్యలోకానికి పోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి అందరినీ అడిగితే వీళ్ళు అన్నారు, నాయన పైన ఉన్నటువంటి ఆకాశగంగని గనక భూలోకానికి తీసుకొస్తే పరమ పవిత్రమైనటువంటి ఈ గంగానది వీళ్ళకి తాకటం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళందరూ పుణ్యలోకాలకి పోతారు అని.